మామూలుగా లేదు, బట్టలు చింపేసుకున్నాం మొత్తానికి. తోపు ఉందన్న మూవీ అన్నా, మామూలుగా చేయలేదు, అందరు తోపు చింపారు మొత్తం అందరూ. సూపర్ క్లైమాక్స్, అస్సలు ఊహించుకోలే. ఇంకా తోపు ఉంది మొత్తం మూవీ. పక్కా 4,000 కోట్లు వచ్చేది మొత్తం. తోపు, బట్టలు దింపేసుకోవడం. ఇంకా సూపర్ గా తీశారు అసలు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో ఆ లెవెల్లో పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. లైక్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా పునకలే, ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎక్కుతుంది. ఏం లాగ్ లేదు, ఫ్లాస్ ఏం లేదు, అమేజింగ్ గా ఉంది మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. స్క్రీన్ మీద ఫస్ట్ టైం మహాభారతం చూస్తారు. మహాభారతంలో చూడాల్సిన మెయిన్ హైలు ఉంటాయి కదా, ఆ హైలు కనిపిస్తాయి. అవి చూడగానే ఒక్కొక్కరి గూస్బంప్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎవరు కూర్చోలేదన్న, అందరూ స్టాండింగ్ అంతే. పార్ట్ 2 కోసం ఇక్కడే కాదు, ఉన్నాయి డెఫినెట్ గా పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 2 కాదు, చాలా పార్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. చాలా స్కోప్ ఉంది స్టోరీలో. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. చాలా చాలా బాగున్నాయి. అందరు స్టార్స్ వచ్చి మధ్యలో క్యామెరాస్ ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ రోల్స్ లో చాలా బాగున్నాయి. ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనమాట. సో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా తీసుకెళ్ళాడంటే, మన మహాభారతం ఎట్లొచ్చింది ఫస్ట్ నుంచి, అసలు అశ్వత్థామ ఎవరు క్లియర్గా చెప్పాడు స్టోరీ మొత్తము. మన ప్రభాస్ లాస్ట్ 10 minutes అయితే అరిపించాడు. యాక్షన్ సీన్స్ అయితే సూపర్. ఫస్ట్ నుంచి మొదలు పెడితే దీపికా పడుకొని చాలా బాగా యాక్టింగ్ చేసింది. సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ మీకు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. అసలు ఏం లేదు, స్లో లేదు, చూసేటోళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంతా అది నెగటివ్ టాక్. సూపర్ ఉంది సినిమా. 100 days. జై ప్రభాస్. ఆర్జీవి ఎంట్రీ అయితే సూపర్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆర్జీవిని, కాకపోతే ఆ పంచ్ డైలాగ్తో వస్తాడు ఆర్జీవి. చాలా బాగుంది సినిమా. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో. చాలా బాగా తీశారు ఫైట్స్. వాళ్ళిద్దరికి సమపూచిలాగా బాగా తీశారు ఫైట్స్. లేదు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సినిమా. కాకపోతే మనం చాలా శ్రద్ధగా చూడాలి సినిమా. ఒక్కొక్క పాయింట్ మిస్ అయితే మీకు డీటెయిలింగ్ మిస్ అవుతారు. చాలా బాగుంది సినిమా. చాలా నాలెడ్జ్ డెప్త్గా తీశాడు అశ్విని దత్. చాలా బాగా తీశాడు. పార్ట్ 2 రెచ్చిపోతుంది. లాస్ట్ 10 minutes మాత్రం ప్రభాస్ ఎంట్రీ అసలు వేరే లెవెల్. అది చాలా బాగుంది. అర్జున్తో యుద్ధం చేసే సీన్ మాత్రం చాలా బాగుంది. ఫుల్ బోనాన్సా ఫ్యాన్స్ అందరికి ఈసారి ఆదిపురుషులో మిస్ అయిందంటే ఇక్కడ కొడతారు. అవన్నీ మీరు సినిమాలో చూడాలి. కానీ ఫ్యాన్స్కి మాత్రం పాజిటివ్ ఇదంతా సినిమా మొత్తం. సలార్గా ఈజీగా డౌట్ లేకుండా 2 కాదు, ఇంకో స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కోసం కంపల్సరీ వెళ్ళాలి మూవీకి. అది చూడండి. ఒక సీన్ అని చెప్పలేం, ప్రతి సీన్, సెకండ్ హాఫ్ ప్రతి సీన్ హైలైట్. అందరినీ ఎంజాయ్ చేస్తారు, అందరు క్యామియోస్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ గాని. సూపర్ గా ఉంటుంది. క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా, ఇంకా సూపర్. 3,000 కోట్లు పక్కా అన్న. 3,000 కోట్లు పక్కా ఈ 20 daysలో 100%. మొత్తం అరచకమన్న ప్రభాస్ అన్న. దండం పెట్టాలన్న, రాజమౌళికి దండం పెట్టాలి. ఎంట్రీ ఇచ్చిండు మేడం, ఎంట్రీ ఇచ్చిండు. హైలైట్ గుస్బంప్స్ అన్న. మొత్తం ఈరోజు 400 కోట్లు నాగాశ్విన్కి దండం, కాలు మొక్కాలే సార్. ఐ లవ్ యూ డార్లింగ్. ఆర్జీవి కూడా వచ్చేసి బ్రహ్మానందం ది హైలైట్.